ఇటు చైనా అమెరికా మధ్య మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చైనా నేషనల్ టైమ్ సెంటర్పై అమెరికా సైబర్ దాడులను చేస్తున్నట్టు వెల్లడించింది. అమెరికాపై ఆరోపణలు చేసిన చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ సంచలనమైన స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఇటు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అని చెప్పేసి ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక కథనం ప్రకారం ఈ హ్యాకింగ్ వెనుక అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హస్తం ఉన్నట్టు చెప్తున్నారు. మార్చ్ 2022 నుంచి సైబర్ దాడి జరుగుతున్నట్టు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అయితే ఇటు నేషనల్ టైమ్ సెంటర్, ఆ సెంటర్లో ఉద్యోగులకు సంబంధించిన ఫోన్స్ అలాగే కంప్యూటర్స్ నుంచి కీలకమైన సమాచారాన్ని దొంగలించినట్లు వెల్లడించారు. ఇటు చైనా ఆరోపణలపై ఇప్పటిదాకా అమెరికా స్పందించలేదు. కానీ విదేశీకి సంబంధించిన ఫోన్లలో ఏదైతే మెసేజింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ యాప్స్లో ఉన్న బలహీనతలను ఆధారంగా చేసుకొని హ్యాకింగ్ చేసింది అమెరికా అని చెప్పేసి చెప్పుకొచ్చారు. చైనాలో షాంగ్సీ ప్రావిన్స్లో షియాన్ సిటీలో నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. ఆ నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ చైనాకు సంబంధించిన కమ్యూనికేషన్స్, చైనాకు సంబంధించిన ఫైనాన్స్, అలాగే చైనాకు సంబంధించిన పవర్ ప్లాంట్స్, పవర్ గ్రిడ్స్, అలాగే ట్రాన్స్పోర్ట్, అలాగే మ్యాపింగ్ అండ్ డిఫెన్స్ రంగాలకు సంబంధించిన డేటా మొత్తం ఈ టైమ్ సెంటర్లోనే ఉంటుంది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ. ఆ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకి వీళ్ళు హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. కొంత కీలక ఇన్ఫర్మేషన్ కూడా అమెరికా తీసుకునే ప్రయత్నం చేసింది. 2022 నుంచి ఈ పని చేసుకుంటూ వస్తున్నారు. దీనికి సౌత్ మార్నింగ్ చైనా అని చెప్పేసి ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో కూడా దీనికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించారు. అమెరికా 2022 నుంచి చైనాపై సైబర్ దాడులను చేస్తుంది. దీనిగాను అమెరికా ఎటువంటి రిప్లై ఇవ్వలేదు, దీనికి స్పందించలేదు ప్రస్తుతానికైతే. కానీ దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చైనా చెప్పుకొస్తుంది. దానికి అన్ని రకాల ఆధారాలు మాతో ఉన్నాయి. వాళ్ళు సైబర్ అటాక్ చేసినప్పుడు, ఈ సైబర్ దాడులు చేసినప్పుడు కొన్ని ట్రేసెస్ ఉంటాయి. ఎలాగైతే మనం బయట క్రైమ్ సీన్స్లో ఎలా అడుగుజాడలు కానీ దానికి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో, అలాగే సైబర్ అటాక్స్, సైబర్ దాడులు చేసినప్పుడు కూడా దానికి కూడా ట్రేసెస్ ఉంటాయి. ఎలా చేశారు, ఏం చేశారు అన్నది కూడా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. సో చైనా చెప్పుకొస్తుంది మా దగ్గర అయితే దానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఉంది, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి చైనా చెప్పుకొస్తుంది. సో ఒక్కసారి చైనా వర్షన్ ఏంటనేది వినే ప్రయత్నం చేద్దాం. ఇటు బీజింగ్ ఏమంటుందంటే చాలా క్లియర్గా, వీ హ్యావ్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ లింక్స్ దట్ ఇంట్రూషన్స్ బ్యాక్ టు లాంగ్ రన్నింగ్ ఆపరేషన్స్. ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. గతంలో కూడా ఇలా సైబర్ దాడులను నిర్వహించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఈ ఏజెన్సీస్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ని కూడా దొంగతనం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి చైనా ఆరోపిస్తుంది. బీజింగ్ నుంచి ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా వచ్చింది. సో అలాగే మనం చూస్తే కనుక చైనీస్ అఫీషియల్స్ చెప్తున్నారు, ఇటు నేషనల్ సెక్యూరిటీకి ఇది ఒక పెద్ద థ్రెట్ అని చెప్తున్నారు. అమెరికా మమ్మల్ని దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తుంది. మా పవర్, కమ్యూనికేషన్స్, ఫైనాన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్, అలాగే మ్యాపింగ్, అలాగే డిఫెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దొంగిలించాలని ఆయన, అలాగే చైనాకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులను దెబ్బతీయాలని చెప్పేసి అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇలా మాపై సైబర్ దాడులు చేస్తుంది, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలపై దాడులు చేస్తుంది అని చెప్పేసి బీజింగ్ ఒక స్టేట్మెంట్ అయితే చాలా క్లియర్గా తీసుకొచ్చింది. సో మొత్తానికి చైనా హ్యాస్ కాల్డ్ ఫర్ ఇంటర్నేషనల్ కండెమ్నేషన్ and demanded explanations and hinted at reciprocal measures or escalatory diplomatic responses if claims are substantiated. సో చైనా చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే దీనికి అమెరికా స్పందించాలి, అలాగే వివరణ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వని వేళ మేము ఖచ్చితంగా రెసిప్రోకల్ మెజర్స్ అంటే మేము కూడా ప్రతి దాడులను చేస్తాం అమెరికాకు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు సంబంధించిన సంస్థలపై, గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలపై, ప్రైవేట్కి సంబంధించిన సంస్థలపై దాడులు చేస్తామని చెప్పేసి చైనా చాలా ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. అలాగే డిప్లొమాటిక్గా దీన్ని ప్రపంచ దేశాలందరూ కూడా దీన్ని ఖండించాలి అని చెప్పేసి చైనా అయితే ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అమెరికా చైనాని టార్గెట్ చేస్తూ చైనాపై సైబర్ దాడులు చేస్తుంది. చైనా దానికి ధీటుగా సమాధానం ఇచ్చింది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దీన్ని ఎక్నాలజీ చేస్తే బాగుంటుంది, దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, లేదంటే మేము ఖచ్చితంగా మేము కూడా ప్రతి దాడులను చేస్తాం, అమెరికాపై దాడులను చేస్తామని చెప్పేసి
చైనా చెప్పుకొస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కొలీగ్ సచిన్ ఉన్నాడు. సచిన్తో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, దీనిపై అమెరికా స్పందించలేదు, చైనా ప్రతి దాడులు చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ సైబర్ దాడుల వల్ల చైనాకు జరిగే నష్టం ఏంటి? అమెరికా ఏం చేద్దామని ట్రై చేస్తుంది చైనాని ఈ దాడుల వల్ల? రైట్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చైనా చేసిన ఆరోపణలు ఇంతవరకు చేసింది ఒక రకం అయితే ఇప్పుడు చేస్తోంది ఇది మరి ముఖ్యంగా అత్యంత సంచలనం అనే చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే అమెరికా తమపై సైబర్ దాడి చేస్తున్నట్టు చైనా తాజాగా చేసిన ఆరోపణ, ఈ ఆరోపణలకు సంబంధించి ఇదేం మొదటిసారి కాదు. కానీ తాజా ఆరోపణ అంశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక జాతీయ సంస్థను టార్గెట్ చేసుకోవడం మాత్రం ఇది చాలా కీలకంగా మారింది. మరి ముఖ్యంగా ఇక్కడ చైనా చేసిన తాజా ఆరోపణ ఏంటంటే కనుక చైనాలోని నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ ఎన్టీఎస్సి అంటూ ఉంటారు. ఇది చైనాకు సంబంధించి వాళ్ళ ప్రామాణిక సమయాన్ని ఉత్పత్తి చేస్తున్నట్టు చర్చ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కమ్యూనికేషన్స్, అలాగే ఫినాన్స్, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషన్, డిఫెన్స్ ఇలాంటి కీలక రంగాలకు టైం గురించి మాట్లాడుకుంటాం, సమయ సేవల గురించి మాట్లాడుకుంటాం, వాటిని అందిస్తూ ఉంటుంది ఈ నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్. అయితే దాడి వెనుక అమెరికా గూఢచార సంస్థ చెప్పుకునే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA హస్తం ఉందంటూ కూడా చైనాకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ MSS సాధారణంగా ఏమంటారంటే చైనా జాతీయ భద్రతా మంత్రిత్వ శాఖ అని చెప్తూ ఉంటారు. సో ప్రెసెంట్ చైనా ఈ లెక్కలో ఆరోపించడం జరుగుతోంది. మరి ఆరోపణలకి బలం చేకూర్చేలా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కళ్యాణ్. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు మాట్లాడుకున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో దాని గురించి ఒకసారిగా డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ చైనా ఆరోపణ ఏంటి, మమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని చెప్పి. అయితే చొరబాట్లు మార్చి 22లో ప్రారంభమయ్యాయి, 2023, 24లో కూడా కొనసాగాయి అంటూ కూడా చైనా ఆరోపించడం జరుగుతోంది. ముందుగా 2022లో ఒక ఫారెన్ మొబైల్ ఫోన్ బ్రాండ్ కు సంబంధించి మెసేజింగ్ సర్వీస్ లోని ఆలోపనలు ఉపయోగించుకొని NTSC ఉద్యోగుల మొబైల్ వాళ్ళ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ఆ గ్యాడ్జెట్స్ నుంచి కీలకమైన సెక్యూర్డ్ డేటాను, ఇంకా చెప్పాలంటే రహస్య సమాచారం ఉంటూ ఉంటారు కదా, వాటిని దొంగలించారని చెప్పి చైనా ఆరోపించడం జరుగుతోంది. అలాగే NTSCకి సంబంధించి ఇంటర్నల్ నెట్వర్కింగ్ సిస్టమ్, అంతర్గత నెట్వర్కింగ్ సిస్టమ్ అంటూ ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేసుకొని దాంతో పాటు టైమింగ్ సిస్టమ్ లోకి చొచ్చుకొచ్చింది, అంటే చొరబడింది. NSA 42 రకాల ప్రత్యేకమైన సైబర్ దాడి ఆయుధాలను ఉపయోగించిందంటూ కూడా ఇక్కడ చైనా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటి, ఎందుకు చైనా ఇంతలా కంగారు పడుతోంది, చైనా ఎందుకు ఇప్పుడు ఇంతలా ఆవేదన వ్యక్తం చేస్తోంది, చైనాలో ఏం జరుగుతోంది అనేది ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చైనా ఎందుకు ఇంతలా భయపడుతుందంటే ఈ ప్రమాదం గురించి మాట్లాడుకుంటే వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ దెబ్బతింటున్నాయి, వాళ్ళ ఫినాన్స్ సిస్టమ్ దెబ్బతింటోంది, వాళ్ళ ఎలక్ట్రిసిటీ సరఫరాకు సంబంధించి ఇబ్బంది అవుతోంది అని చెప్పి చైనా చెప్తోంది. చైనా ఇంకేమంటుందంటే కనుక ఈ దాడికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం జరుగుతుంది, ఆ ముప్పును తొలగించడానికి NTSCకి డైరెక్షన్స్ ఇచ్చామని చెప్పి MSS చెప్పింది. ఇంకా ఏమంటుందంటే, లెట్ మీ కోట్ హియర్, అమెరికా తాను చేసే పనులనే ఇతరులపై నింద మోపుతోంది, చైనా సైబర్ బెదిరింపుల గురించి పదే పదే ప్రచారం చేస్తోంది అంటూ తీవ్రంగా విమర్శిస్తున్న సందర్భం. దీంతో పాటు అమెరికాపై చైనా ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి, ఇదేం కొత్త కాదు, బట్ గతంలో ఏమున్నాయంటే 2022 సెప్టెంబర్లో చైనాలోని ఒక యూనివర్సిటీ ఉంది, NPU అంటూ ఉంటారు. సో అక్కడ ఆ NPU పై వేలాది సైబర్ అటాక్స్ జరిగాయి, దీని వెనుక కూడా అమెరికాకు చెందిన సంస్థలు ఉన్నాయని చెప్పి చైనా ఆరోపణ. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అమెరికా చైనాల మధ్య ఎటువంటి వాణిజ్య యుద్ధం జరుగుతుందో చూసాం. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో టారిఫ్స్ వార్ అంటూ ఇటు చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చేయబోతుంది, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్న సందర్భంలో అమెరికా చైనాల మధ్య మళ్ళీ ఎందుకో ఆ పొంతను కుదరటం లేదు, ట్రేడ్ వార్ కి సంబంధించి మళ్ళీ ముదిరే అవకాశం ఉంది, ఇటువంటి చర్చ జరుగుతుంటోంది. సో ఈ పరిణామ క్రమంలోని ఇప్పుడు చైనాకు సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసే క్రమంలో NTSCకి సంబంధించి బీజింగ్ స్టాండర్డ్ టైం అంటూ ఉంటారు దీన్ని. సో ఇది రూపొందించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్స్ కావచ్చు, పవర్ గ్రిడ్, ఇంట్రెస్టింగ్ గా దాంతోపాటు ఫైనాన్షియల్ సిస్టమ్స్ కి సంబంధించి వాటికి ఆ టైం ఇస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మమ్మల్ని ఎలాగైనా దెబ్బతీసే ఆలోచనలో అమెరికా ఉంది అనేది
ఇక్కడ చైనా ప్రధానమైన ఆరోపణ. 2022లో ఒక విదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మెసేజింగ్ యాప్ లో కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ని గుర్తించామని చెప్తోంది. 23-24లో ఒక 42 సైబర్ టూల్స్ ని మేము గుర్తించి ప్రత్యేకమైన 42 సైబర్ టూల్స్ ను ఉపయోగించి సిస్టమ్ లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తుందంటే చెప్పుకొస్తోంది. హ్యాకింగ్ ద్వారా లాగిన్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే ఇలా అంతర్గత టైమింగ్ సర్వర్ డేటా లాంటి సెన్సిటివ్ డేటాను దోచుకుంటోంది అనేది చైనా ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ సాక్ష్యాలుగా ఏం మాట్లాడుతుందంటే ఇరిఫ్యూటబుల్ ఎవిడెన్స్ ఉందని చెప్పి ఇక్కడ చైనా చెప్తోంది. ప్రైవేట్ సర్వర్ రూటింగ్ కావచ్చు, వర్చువల్ సర్వర్ ట్రేసెస్ కావచ్చు, చెల్లుబాటు అయ్యే హ్యాకింగ్ సిగ్నేచర్స్ కావచ్చు, వీటిని తమ సైబర్ ఫోనిక్స్ నిపుణులు కనుగొన్నారంటూ కూడా ఇటు చైనా ప్రధానంగా ఆరోపించడం జరుగుతోంది. అయితే ఇంట్రెస్టింగ్ గా అమెరికా ఇంతవరకు కూడా ఎక్కడ రియాక్ట్ కాలేదు. అయితే వాషింగ్టన్ సంబంధించి తరచూ చైనా చర్యను సైబర్ స్పైయింగ్ లేకపోతే కౌంటర్ ఇంటెలిజెన్స్ నారేటివ్ గాను విమర్శిస్తూ వస్తున్న సందర్భం గతంలో కూడా. అయితే ఈ ఆరోపణల మీద చైనా అమెరికా మధ్య ఇప్పటికీ ఉన్న ట్రేడ్ లేకపోతే ట్రేడ్ వార్ కావచ్చు, టెక్ వార్ కావచ్చు, చిప్ వార్ కావచ్చు, రేర్ ఎర్త్స్ సంబంధించి వీటి విషయంలో కూడా ఎగుమతులు పరిమితులు కావచ్చు, అలాగే తైవాన్ ఉద్రిక్తులు కావచ్చు, ఇలా అనేక అంశాలు వీరిద్దరి మధ్య ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని దేనికి ముడిపెడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ మారుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. బహుశా ఒకవేళ ఇదే కనుక అంటే సైబర్ అటాక్ సంబంధించి మాట్లాడుకుంటే కనుక అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దారితీసే అవకాశం ఉంది. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ఇటు చైనాపై సైబర్ దాడులను చేస్తుంది అమెరికా. ఒక రకంగా అమెరికా చైనాకి భయపడుతుందని అనుకోవచ్చు, ఒక రకంగా అమెరికా చైనాని దెబ్బతీయడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఆర్థికంగా తనపై ట్యాక్సెస్ విధించింది చైనాపై, కానీ అక్కడితో సరిపెట్టుకోలేదు. చైనాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే చైనాని కంట్రోల్లోకి తీసుకోవాలి, ఎలాగైనా పవర్, కమ్యూనికేషన్, అలాగే ఫైనాన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్, మ్యాపింగ్, డిఫెన్స్కి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఎక్కడెక్కడ చైనా ప్రభుత్వానికి సంబంధించిన రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్తంభింపచేయగలిగే సామర్థ్యానికి వెళ్ళాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికైతే ప్రస్తుతానికి చైనా దీన్ని 2022 నుంచి గుర్తించి దానిపై దాడులకి ప్రతిదాడులు చేస్తామని చెప్పేసి శపథం చేస్తుంది. ఒక రకంగా చైనా అలాగే అమెరికాకు సంబంధించి సైబర్ వార్ మొదలైంది. మరి ఇది వార్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.